తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం హనుమాన్. జాంబీరెడ్డి వంటి సూపర్ హిట్ మూవీ తరువాత వేరే కాంబోలో రూపొందుతున్న సినిమా కావడంతో హనుమాన్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాక ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ అన్ని ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో అంచనాలు ఇంకా పెరిగాయి. సంక్రాంతి కానుకగా నేడు ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంది, తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో మరో హిట్ అందుకుందా లేదా అనేది రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, అంజనాద్రి గ్రామానికి చెందిన హనుమంతు ఓ దొంగ. చిన్నప్పటి నుంచి మీనాక్షి అంటే ప్రేమ. ఆమె వేసవి సెలవులకు తాతయ్య ఊరు అంజనాద్రి వస్తూ ఉంటుంది. అక్కడి ప్రజలకు వైద్యం చేస్తూ ఉంటుంది. అదే గ్రామంలో ఓ పాలెగాడు అభివృద్ధిని పట్టించుకోకుండా పన్నులు వసూలు చేస్తూ ఉంటాడు. అతడిని ఎదిరించడంలో మీనాక్షికి ప్రమాదం ఎదురవుతుంది. దాని నుంచి ఆమెను కాపాడే ప్రయత్నంలో హనుమంతుకి గాయాలవుతాయి. తెల్లారేసరికి గాయాలు మాయమవుతాయి. సూపర్ పవర్స్ వస్తాయి. మరి హనుమంతుకు సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి? అతని గురించి తెలిసి ఆ ఊరు వచ్చిన మైకేల్ సిరివెన్నెల ఎవరు? ఊరిలో మైకేల్ ఏం చేశాడు? అంజమ్మ హనుమంతు అనుబంధం ఏమిటి? అసలు హృదయరమ్మని కథేమిటి అనే ఎన్నో ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్ర కథ. ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, తెలుగులో సూపర్ హీరో కథతో వచ్చిన హనుమాన్ లో ఆడియన్స్ ని మెప్పించే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. హాలీవుడ్ ఫ్లేవర్ తో కథను నడిపించి అంజనాద్రి గ్రామానికి కథను తీసుకెళ్లి హనుమంతు క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం వరకు ఆకట్టుకునే విధంగా సాగుతాయి. హృదయరమణి లభించిన తర్వాత ఎమోషనల్ గా అలాగే కామెడీగా సాగిపోతూ ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని పంచుతుంది. ఓ మంచి ట్విస్ట్ తో ఫస్ట్ హాఫ్ ను ముగించి సెకండ్ హాఫ్ పై అంచనాలు పెంచేలా డైరెక్ట్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్ లో కొంత సాగదీసినట్లు అనిపించినా మైకేల్ క్యారెక్టర్ యాంగిల్ కథ నడిపించడంతో ఇంట్రెస్టింగ్ జోన్ లోకి వెళ్ళిందనే చెప్పాలి. చివరి 20 నిమిషాలు సన్నివేశాలు, క్లైమాక్స్ ఎపిసోడ్ ను నడిపిన విధానం ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ప్రేక్షకులకు భక్తి భావంతో కూడిన ఎనర్జీని హై లెవెల్లో ఇంజెక్ట్ చేశాడు. అంతేకాకుండా ఈ సీక్వెల్ కు లీడ్ ఇవ్వడం ద్వారా ప్రేక్షకులను ఎదురు చూసేలా చేశాడని చెప్పొచ్చు. ఇక నటీనటుల విషయానికి వస్తే, హనుమంతుగా తేజ యువకుడిగా, ప్రేమికుడిగా, సోదరుడిగా, ఊరి ప్రయోజనాలను కాపాడే పౌరుడిగా, భక్తుడిగా పలు కోణాలు ఉన్న పాత్రలో జీవించేశాడు. ఇక మీనాక్షిగా అమృత అయ్యర్, హనుమంతు సోదరి అంజమ్మగా వరలక్ష్మి శరత్ కుమార్ ఆకట్టుకున్నారు. మైకేల్ గా వినయ్ రాయ్ తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ఇక గెటప్ సీను, సత్య, వెన్నెల్ కిషోర్లు మెప్పించే ప్రయత్నం చేశారు. ఇక సాంకేతిక విషయానికి వస్తే, విఎఫ్ఎక్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ సినిమాను మరో లెవెల్ కి తీసుకువెళ్లాయి. ఫ్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఆకట్టుకునేలా సినిమాను రూపొందించారు. ఎడిటింగ్, ఇతర విభాగాల పనితీరు బాగుంది. తాను నమ్మిన కథను ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను నిర్మించిన నిరంజన్ రెడ్డి నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక తాను అనుకున్న కథని ఆడియన్స్ కు మెచ్చేలా తీయడంలో ప్రశాంత్ వర్మ సక్సెస్ అయ్యారు. మొత్తంగా హనుమాన్ సంక్రాంతి కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా అని చెప్పొచ్చు.